ఇంకా అన్న ఏం చెప్పాలి నా పరిశాని మీకు నినిస్తలేవు ఏం చేయాలి నేను? ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా? నేను అర్థమైందా ఏమనుకుంటున్నావు అసలు? అర్థమైందా? ఏమైంది మాట్లాడుతున్నావు? పైసలు ఇప్పుడు ముగ్గురు ఎందుకు లేదు? 3 రోజుల నుంచి వస్తలేవు, మళ్ళీ ఎందుకు వస్తలేవు? సమితనలో తను రగిలే రవి తపనంతా. ఏమైందన్నా నువ్వు ఇన్ని రోజుల నుంచి 3-4 రోజుల నుంచి కనిపిస్తావు, ఏంది కథ అసలు ఇది? బెట్టింగ్ ఆడిన ఉండే నేను ఇట్లా చెప్పాలా మీకు కానీ చెప్తలేవు నువ్వు. బెట్టింగ్ ఆడిన షేర్ బెట్టింగ్ ఆడి ఏమైంది? గట్టి మాట్లాడు, ఎందుకు అట్లా డల్లు నువ్వు? బెట్టింగ్ ఆడిన ఏం చెప్పాలి నా పరిశాని మీకు? ఏమైంది చెప్తేగా మాకు తెలిసేది. మళ్ళా ఫోన్ లేపుతలేవు, ఇంట్లో ఫోన్ లేపి ఇంట్లో లేడని చెప్తుండ్రు. మళ్ళీ ఏమైంది? మళ్ళీ దేనికి పరిశాన్ అవుతున్నావు? ఎందుకు వస్తలేవు? బండి పెట్టిన ఈ పరిశాన్ అయిపోయింది నాకు. బండి తీసుకుంటారు నెల పైన అయింది బండి పెట్టి నేను తెలుసా. ఈ ముఖం ఎవరు ఇది వాసిపోయింది ముఖం. ఒకటే పైసలు ఇవ్వాలని టంగ్ చేస్తున్నారు. రొట్టి కట్టినా నాకు మొత్తం పైసలు కావాలని టంగ్ చేస్తా ఉన్నారు. ఒకటే రామాయణం చేస్తున్నాను. పండుకొని నినిస్తలేవు ఏం చేయాలి నేను? ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా? ఎవరు వాళ్ళు? కొట్టిరా నేను? కొట్టే ఏం చెప్పాలో వస్తుంటే అదే కొడుతున్నాను వేసి. ఎవరు కొట్టిండు నీకు? వాడు ఏమో పేరు అంటాడు అప్పలకు వచ్చి కొడుతూనే ఉన్నాడు. ఏం చెప్తాను? అదే నువ్వు ఎందుకు ఏడుస్తున్నానా? మేము ఉన్నాంగా. ఆగో, అదే బండి పోయింది మన దెబ్బలు తింటున్నా నేను. ఎందుకు కొట్టింది మళ్ళీ అడగలేను? అడిగినా నేను ఆల్రెడీ. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఆగో, మంచిగా మాట్లాడరాదు. ఏమైంది నీకు చెప్పు. అదే నేను బండి పెట్టిన ఆల్రెడీ బెట్టింగ్ కోసం మన అన్న అలా బండి పెట్టిన ఒక 20,000 తీసుకున్నా. 25,000 అయినాయి దానికి. ఇస్తా అంటే అట్లా చేస్తున్నారు వాళ్ళు. అయితే నీ మీద చేయలేపిరా? చేయలేవు, కొడుతూనే ఉన్నావు. రేసి మీదకే రేసి ఫోన్ చేసి వాళ్ళకు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇట్లా గలీజ్గా? ఆగో నీ అమ్మ. మళ్ళీ నీకు తెలివి లేదా? నువ్వు బెట్టింగ్ ఆడతావా? ఇంత పెద్దగా ఉన్నావు నువ్వు. ఖాళీ పిల్లి అవసరం అని చెప్తే మంచి మంచి పని ఇది నువ్వు పెట్టింది. అన్ని గలీజ్ లెక్కలు చేస్తావు నువ్వు. ఖాళీ పిల్లి తలకాయ నొప్పి ఉంటే ఆడాలి కానీ లేకపోతే బండి ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? ఆశపడ్డా నేను. ఆశపడితే ఏమైనా పెట్టేస్తావా? ఆశ నిరాశ అవుతుంది. ఖాళీ పిల్లి నీ అమ్మ ఇంట్లోకి తెలిస్తే ఏందన్నా నువ్వు గలీజ్గా. ఆల్రెడీ ఇంట్లో దాకా వచ్చింది. అవి కొడితే ఇప్పుడు ఇజ్జా పోతుందా మొత్తం రోడ్ల మీద కొట్టుకుంటూ వస్తున్నాడు ఆయన. కొట్టిండా నీకు? కొట్టేసినాడు. ఫోన్ చేయి. ఎవడాడు? నీ బండి మాట్లాడుతున్నా బండి అన్నీ ఉన్నది. మనం నంబర్ ఏంది? పిలిపి మాట్లాడదాం. నంబర్ 9957. నువ్వు అందుకే మాట్లాడు. ఎవరు కలుస్తలేవా? ఇడికి రమ్మను. నువ్వు ఏడవకే. ఏం చేయాలి మన? హలో అన్నా, నువ్వు రానా? ఇప్పుడు కొట్టినావు కదా, ఇప్పుడు రా. మా వాళ్ళు వచ్చిన పైసలు ఇస్తారని రాను. పైల్వానికి రాబాయి. నువ్వు వస్తానగా కొడుతానగా రాను. ఎట్లా కొట్టినావు నన్ను? నువ్వు రాను. కొట్టుడు కాదు వేరే చేస్తా. నేను అర్థమైందా ఏమనుకుంటున్నావు అసలు? ఎందుకు కొట్టినా? హలో, పైసలు ఇచ్చిన నేను వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నా భయ్యా. ఈ బండి నీ దగ్గర గిరి పెట్టినట, పైసలు ఇస్తా అని చెప్పిండు. మళ్ళీ వాళ్ళని ఎందుకు కొట్టినట రోడ్డు మీద? 2 నెలలు అయింది 4 రోజులు అని చెప్పిండు. నీకు తెలుసా? అవునా? అయితే నువ్వు మాట్లాడతావా? సరి పెట్టుకుంటావా లేకపోతే ఇట్లా చేతులు చెప్తావా? మాట్లాడుతుండు. పైసలు తీసుకోండి ఎట్లా మాట్లాడాలి నీకు తెలియదా? ఓ భయ్యా, నేనేం మాట్లాడుతున్నా అన్ని మొత్తం టైగర్ పనులు చేయకు, అయిపోతుంది కదా. ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు భయ్యా. మీ వాడిని అడుగు ఎన్నిసార్లు చేసినా. 2 నెలలు రోడ్డు మీద పట్టుకొని కొడతాడా నన్ను? నేను పరిశాలలో తిరుగుతున్నా 3 రోజుల నుంచి తెలుసా. అన్ని బండి ఎడిపోయి నీకు 3 రోజుల నుంచి తిరుగుతున్నా. నువ్వు ఫస్ట్ ఇట్రా మనం మాట్లాడదాం రా. నువ్వు ఇడికి లొకేషన్ పెడుతున్నారా? రపా కొట్టేసినాడు. నీకు తెలియలేదు మళ్ళా. నువ్వు అన్ని తెలియలేని పని చేస్తావు మళ్ళా. అవసరమా నీకు ఇట్లా బెట్టింగ్ గిట్టింగ్ ఆడడం? ఎందుకన్నా బెట్టింగ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి ఎందుకు గిరి పెట్టినావు? నీకు అవసరమా? నీకు
ఉండే పెట్టిన వాళ్ళు ఏం చెప్పాలి పరేషానా మళ్ళీ ఇంట్లోనేమో మాటలు పైసలు వచ్చాను ఆశ బెట్టింగ్ లో పోయినా ఆ బెట్టింగ్ లో ఇట్లా అయింది నాకు ఏం కాదు ఎడవకు మాట్లాడదాం. అది కూర్చోవచ్చు వడ్డీ తీసుకుంటున్నాడు మళ్ళీ అది చేస్తున్నాడు ఆయన తప్ప కొట్టేస్తూనే ఉన్నాడు మళ్ళీ నువ్వు ఇయ్యదా 2-3 కనబడి మీద అరే ఒక్కళ్ళే ఉండాలి ముగ్గురు నలుగురు కాదు ఓటు తీసుకున్నాం కదా, ఎందుకు కొడతాను? నేను నీకు చెప్పుదాం అనుకున్నాను నేను వానికి నీకు అనగా ఫోన్ చేయాలి నేను అరే నా ఫోన్ పే ఎట్లా చెప్పాలి ఇక మీకు? మళ్ళీ ఈయనకి ఉండాలి మన సిగ్గు శరం ఎందుకు పెట్టాలి చెప్పు మళ్ళా అవసరం లేని పని చేస్తాడని చూసే పరిశ్రమ చేస్తూ, ఇల్లు చేసే ఓటు పరిశ్రమ తీసుకున్నప్పుడు చేస్తూ. వాడు ఎందుకు కొడతాడు? ఓటు ఇస్తున్నావు కదా నువ్వు. అది కాదన్నా ఇప్పుడు నేను నాకు ఒక మాట చెప్పు నువ్వు ఇట్లా గలీజ్ దగ్గర ఇట్లా చేసుకుంటా పోతే ఇంట్లో ఏమంటారని ఒక మాట చెప్పు అదే భయం అవుతుంది నాకు భయం అవుతుందంటే నువ్వు ఏమని చేస్తావా అన్న ఒక మాట చెప్పు చేసిన పని చేసినావు మళ్ళా భయం అవుతుంది. 4 రోజుల నుంచి అందుకే మాకు కలుస్తాను నువ్వు వచ్చి ఇది ఏంది ఇట్లా కొట్టి మొత్తం కమిలిపోయింది కదా ఇది ఇగో, ఇట్లా కొడితే అట్లా కొట్టేస్తున్నాడు కానీ ఎవడో చూసుకుందా అలాంటివి అవుతలేడు మళ్ళీ నువ్వు కూడా టక్కర్ గుద్దోదా మళ్ళీ గట్టిగా అదే ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు ఒకరు పట్టుకుంటున్నారు ఒకరు కొడుతున్నారు కొట్టేస్తున్నాడా సరే అన్న అది ఒక మాట్లాడి కథం చేద్దాం ఎందుకు మన వీలేనా వీలేనా ఏమైందనా వచ్చిందా నీ బండి కూడా ఎన్ని ఉంది కదా నా బండి ఏమైందనా బండి 4 రోజులని 4 రోజులని 2 నెలన్నర అయింది ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు మీవాడు అర్థమైందా ఏమైంది మాట్లాడుతున్నావు ఎవరు మాట్లాడేది ఈయన పట్టుకున్నాడు ఈయన కొట్టేస్తున్నాడు ఎవరు గ్యాంగ్ మెయింటైన్ చేస్తారు ఎన్ని రోజులు అయిందన్నా? ఏమైంది ఇప్పుడు? హలో ఏం మాట్లాడుతుంది కాదు ఆగో ఓ పైల్వాన్ ఏమైంది గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నావా ఏంది రౌడీజం నువ్వు చేస్తున్నావా అన్న అడుగు ఎన్ని రోజులు 4 రోజులు అన్నాడు 4 రోజులు 2 నెలలు అయింది ఫోన్ చేస్తే ఫోన్ లేకపోతే ఇగో ఈయన పట్టుకున్నాడు కొట్టేసినాడు దేనికి కొట్టినంటే మరి కొట్టకపోతే ఏం చేస్తారా కొట్టకపోతే ఏం చేస్తారా కొడతారా బరాబర్ ఇస్తాం బాయ్ బరాబర్ ఇస్తాం వచ్చి మాట్లాడాలా పైసలు ఇచ్చి తీసుకోవాలా అంటే ఫ్రీగా ఇస్తురా మీరు మీరు పైల్వాన్ లాగా వస్తే మేము భయపడతాం అనుకుంటావా పైల్వాన్ మీరంతా ఆయన మావాడు బాయ్ మావాడు కైకోమంతా బరాబర్ పెట్టు రికార్డ్ ఏం కాదు ఏ గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నావు ఏం చేస్తావు ఫోన్ చేస్తే ఏం చేస్తావు వడ్డీ పైసలు మీద కడుతున్నాడు మీది మీదికి రాకనాను మళ్ళా మీది మీదకి వస్తున్నావు మాట్లాడుతున్నావు ఇచ్చినావు పైసలు ఇస్తున్నా బండి పెట్టలే ఎన్ని రోజులైందా బండి పెట్టలే ఎన్ని రోజులైందా ఎవరు ఎవరు మీరే బండి పెట్టినప్పుడు ఏం కథలు పడుతున్నావా పైసలు తీసుకొని రూపాయి ఇంకా మీద పైసలు తీసుకొని ఇంకా రూపాయలు కదా పైసలు తీసుకొని బండి మాట్లాడు అర్థమైందా పైసలు ఇచ్చి మాట్లాడు మాటలు పైసలు ఇచ్చి తీసుకోపోవాలా పైసలు ఇస్తు అరే ఎన్ని చేసిండు 2 నెలన్నర అయింది భయ్యా 2 నెలన్నర అయింది ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు ఇప్పుడు పైసలు ఇస్తాము ఆ పైసలు వాపస్ ఇస్తాము ఆ పైసలు ఇచ్చి కొట్టాలి ఇప్పుడు ముగ్గురు ఒకటి పైసలు ఇవ్వలే నేను ఫోన్ ఏమి ఇవ్వలేడు ఇచ్చిన అడుగు మాట్లాడతాము వడ్డీ పైసలు ఫోన్ పే మాట్లాడతాం వడ్డీ వీనికి ఎందుకు ఇస్తాను ముగ్గురం కలిసి చేస్తాం పైసలు ఇచ్చేది ముగ్గురు కలిసి ఇచ్చారు
ఫస్ట్ మీ దాంట్లో కమ్యూనికేషన్ లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఆయన ఉన్నది. చెప్తుంది కదా, ఇయ్యలే అని చెప్తున్నా, ముంగట్నే మాట్లాడుతున్నా, ఇయ్యలే అని. ఇచ్చిన చెప్తున్నా, మళ్ళీ ఇయ్యలే అని చెప్తున్నా పోయి పైసలు ఇస్తేనే బండి మీద అరే బండి అంటే ఎన్ని రోజులు అయింది అడుగు, తీసుకొచ్చి బండి. సరే ఇప్పుడు ఏం కాదు, నా మాట ఇప్పుడు ఏంది, పైసలు ఇచ్చి బండి తీసుకోరా. ఎన్ని ఇయ్యాలా? 20,000 ఇవ్వాలా? వడ్డీ గిడ్డి ఇయ్యం. వడ్డీ ఎందుకు ఇయ్యరు? మొత్తం పైసలు ఇస్తా. ఇచ్చేదే దానికి మరి. నువ్వు కొట్టినావా? ఎందుకు ఇయ్యాలి వడ్డీ? కొట్టినా చేసినా కావాలి కంపల్సరీ. ఇయ్యాల కంపల్సరీ కావాల్సిందే. ఇయ్యరు. మేము ఇయ్యం బండి, అసలు మేము కూడా ఇయ్యం భయ్యా. బండి తీసుకోవాలా? మేము కూడా ఇయ్యం బండి. మేము కూడా ఇయ్యం బండి. సరే అది కూడా చూద్దాం. అది కూడా చూసుకో, అది కూడా చూద్దాం భయ్యా. చూసుకో మళ్ళీ అదే కూడా. అది కూడా చూద్దాం. నీకు పైసలు కావాలి కదా, 20,000 నేను ఇచ్చేస్తా. గమ్మున బండి వద్దు, మిత్తి గిత్తి అంటే ఇయ్యరు. మొత్తం కాదు. చూడు మరి పిలుచుకోని భయ్యా, నేనే తీసుకోతా. ఎందుకు బండి పీక్కుడు కాదు. చూడు మరి అది కూడా చూసావా? నువ్వు బండి తీస్తా అంటే బండి తీస్తా. నువ్వు ఎట్లా తీస్తావు? ఏం ఖరాబ్ చేసినా? ఏం ఖరాబ్ చేసినా? పెట్టేటప్పుడు తెలియదా? ఇద్దరు మాట్లాడుతున్నావు. నువ్వు పెట్టేటప్పుడు ఎట్లా పెట్టినావు? ఇప్పుడు మీ వాళ్ళని చూసి ఎగురుతున్నావు. ఇప్పుడు నీకేం కావాలి? పైసలు కావాలా? పైసలు కావాలి భయ్. పైసలు కావాలి. పైసలు ఐపీఎల్ పెడుతుంది వాళ్ళ, నీకెందుకు? పెట్టుకొని పోయి మా పైసలు పెట్టుకున్నాడు. బెట్టింగ్ లో కూడా కొట్టుకొని ఏమన్నా పెట్టుకొని నీ పైసలు ఆగరా. నీ పైసలు నీకు 20,000 ఇప్పుడు నీకు ఇచ్చేస్తా. నేను వడ్డీ అయితే ఎందుకు నువ్వు అన్ని కుక్కని కొట్టినట్టు కొట్టినట్టు. అరే పైసలు ఇవ్వాలా? మీ ఫోన్ ఎందుకు ఇయ్యారు? 100% కావాలా? అస్సలు ఇస్తా. అస్సలు తీసుకుంటా. తీసుకో. నువ్వు బండి ఇట్లా నుంచి వానికి ఎంత బాధ ఉంటుంది. సింగల్ చార్జ్ అనుకున్నాయి. సింగల్ మ్యాగ్ బండి బండి తీసుకో. ఏమంతా ఏమో చూసుకున్నాం. బరాబర్ నూపుతారు. మనకి కాలిపేలి బెట్టింగ్ అవసరం ఆయనకి. వాళ్ళ పిల్లతోని ఒక మాట చెప్పా, ఏం చెప్పా? ఉండాలి. మళ్ళీ ఇంట్లో పిల్లలు వదినలు ఉన్నారు, వాళ్ళకి తెలిసే ఇంత మంచి ఉంటారు. అందుకే 4 రోజులు దాచుకుంటూ తిరుగుతున్నారు మాకు కలవకుండా. 3 రోజుల నుంచి వస్తలేవు, మళ్ళీ ఎందుకు వస్తలేవు? సమితనలో తను రగిలే రవి తపనంతా చేసే పని చేసి అన్ని. అరే కాదు, ఇప్పుడు బండి ఇచ్చినాము, మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళు రాని ఏం పిక్చర్ వాళ్ళు ఒక్కని పట్టుకొని కొడితే ఏం కొడతారు? ఎందుకు కొడతారు? ఆల్రెడీ కొట్టారు, ఇంకోసారి కొడితే ఫోన్ చేసిననుకో ఏడవకు. ఏడు సేమ్ కాదు, నువ్వు అన్ని పిచ్చినాక ఆడపిల్లలుగా ఏడవకు. ఎవరు వచ్చినా ఫోన్ చేయి మాకు. ఆడు కొడుతారు, మీరు కొడతారు. నా మాటేను, నువ్వు అవన్నీ టెన్షన్ పడకు. వాళ్ళు వచ్చిరనుకో, ఫోన్ చేసిరనుకో, ఫోన్ చేయి. నువ్వు చేసిందే తప్పు. నిజంగా బ్లాక్ మామ నువ్వు చేసింది చాలా లంగ పని. చేసేసి అన్ని చేసి మళ్ళీ కథలు పడుతున్నావు. మళ్ళీ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, మళ్ళీ ఆడ అబద్ధాలు చెప్తున్నావు, తెలియదు కదా. ఆడే అబద్ధాలు చెప్తున్నాడు. మాకేమో తెలుసా? నువ్వు ఇచ్చిన పైసలు కొట్టి పంపించినాడు. ఇప్పుడు ఏది బండి ఎవ్వరికి ఇచ్చే అవసరం లేదు, సీదా ఇంటికి తీసుకో. వాళ్ళు ఎవరు వస్తారో మనం మాట్లాడాలి. నువ్వు బండి ఇచ్చే అవసరం లేదు. చూసుకుందాం. వాళ్ళు ఎంత మంది పైల వాళ్ళని పిలుచుకుందాం, మనం కూడా చూసుకుందాం. అంటే మీరు కొడతారు నన్ను కొట్టినప్పుడు. అరే హౌలే కానివా కాలిపిల్లి మనము కెమెరా పెట్టినాం. రేపటితో మంచి చెడు ఏమైనా ఉంటే ప్రూఫ్ ఉంటుంది మన దగ్గర. పిచ్చి నాటకాలు చేయకూరి నువ్వు.